రే ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావురా? రారా బాబు, నీకే తెలుస్తుంది. అబ్బా ఈ ఇల్లు చూడు, ఇల్లు చాలా బాగుంది కదక్క. అవును. రండి సార్. ఓనర్కి చెప్పారు కదా? చెప్పాను, రండి సార్. ఏంట్రా ఇంత అందంగా ఉంది ఈ ఇల్లు? ఈ ఇంటోళ్ళలో బాగా సౌండ్ పార్టీ అనుకుంటా కదా? అవునరా, ఎన్ఆర్ఐ ఇది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు. ఉదయం ఎక్కడికి వెళ్ళావని అడిగావు కదరా, రూమ్ కోసమే. తిరిగి తిరిగి ఈ ఇల్లు దొరికింది. ఖాళీగా ఉందని ఓనర్స్తో మాట్లాడి మనకి ఇప్పించాడు ఈ వాచ్మెన్. సార్ వాళ్ళ కింద ఉంటారు సార్, వాళ్ళ మీద మీరు ఉండండి సార్. మీరు కింద ఉండండి సార్, మీ మీద వాళ్ళు ఉంటారు సార్. ఏం మాట్లాడుతుండ్రా? సార్ కింద మీద ఎక్కడున్నా పర్లేదు సార్. ఎక్కడుండాలో మాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక నుండి మనం ఉండే ఇల్లు ఇదే. సరే మీరు రెడీ అవ్వండి, మేము టిఫిన్ తీసుకొని వస్తాం. పదరా. సరే. పద. జాగ్రత్త. సరే సార్. చూడండి, మీరేం భయపడకండి. ఎన్ని రోజులైనా హ్యాపీగా ధైర్యంగా ఇక్కడే ఉండండి. ఇది మన ఇల్లు, సరేనా? సరే. సరే, టిఫిన్ చేయండి. రాముడు, నువ్వు కోడి తినకుండా వాళ్ళ మీద మనేది పెట్టుకుంటే ఎట్రా? ఎట్లా తినమంటావే? వాళ్ళే గుర్తుకొస్తున్నారు. ఎటు చూసినా వాళ్ళ నవ్వులు, వాళ్ళ అల్లరే వినిపిస్తుంది. ఎట్లా తినమంటావే? మమ్మల్ని ఇడిచిపోని బిడ్డలు, ఈ ఊరు తప్పితే ఏ ఊరు తెలియని బిడ్డలు ఏమైపోయారో, ఎక్కడున్నారో. మన పిల్లలు దొరకాలంటే వాళ్ళు చెప్పింది చెయ్యొద్దని చెప్పాను కదా నీకు, అదే చేద్దాం. మన పిల్లల కంటే ఎక్కువేమీ కాదులే. ఇట్లా మీరు బాధపడుతుంటే అయ్యో నేను చూడలేకపోతున్నా. బాధపడితే కన్నీళ్లు వస్తాయి గాని మన కూతుళ్ళు రారుగా. నేను చెప్పింది చెయ్యండి. వాళ్ళు మీకు కూతుళ్ళైతే నాకు మనవరాళ్ళు. ఈ చేతులతో పెంచిన దాన్ని నాకెంత బాధ ఉండాలి. వాడు చెప్పినట్టే చేద్దాం. కొన్ని మేకల్ని, కొన్ని గొర్రెల్ని పట్టుకెళ్దాం. ఒరై రాముడు, ఇప్పుడైనా ఎంగిలి పడరా.